ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యములో చిన్న మాట ద్వారా మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రసంగి 10:4 దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది: ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచినటువంటి వారంలో మరి మన న్యూస్ ఛానల్స్లో మనం చూస్తున్నాము, ఒక తండ్రి 2 కుమారులను బకెట్లో ముంచి చంపేసినటువంటి సంఘటన మనం చూస్తూ ఉంటున్నాము. అయితే ఎందుకు ఆ తండ్రి చంపాడని మనకి సరిగ్గా ఇంకా తెలియదు, కానీ వాళ్ళ పిల్లలు సరిగ్గా చదవట్లేదని, మరి అలాగే రాబోయే మరి తరంలో కావచ్చు వాటిని నా కుమారులు వాటిని ఎదుర్కోగలుగుతారా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడే అంటే ఓర్పు లేకుండా మరి చదవట్లేదు అని ఆ చిన్న పిల్లలకు ఏమర్థం అవుతుందనండి. కానీ తండ్రి ఓర్పు లేని తనంతో మరి తన పిల్లల్ని తానే తన చేతులారా చంపుకోవటము జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషికి ఓర్పు సహనం అనేది చాలా అత్యవసరమైనది. ఓర్పు లేకపోతేనే మరి ఆ తండ్రి ఓర్చుకోలేకపోతున్నాడు, సహించలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు. ఆ చిన్న వయసులోనే సరిగ్గా చదవట్లేదని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తన పిల్లలను తన చేతులారా చంపుకోవడం జరిగింది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయనంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మరి దేవుని బిడ్డలైనటువంటి మనం ఎక్కువగా ఓర్పు కలిగి సహనం కలిగి జీవించాలి. అలా జీవించినప్పుడు మరి మనం పాపంలో పడకుండా, అనగా ద్రోహ కార్యాలు జరగకుండా మరి ఓర్పు మరి కాపాడుతూ ఉంది. కాబట్టి అలాంటి ఓర్పు కలిగి జీవిద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.